సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. హిందూ దేవుళ్లపై సీఎం చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం బాధ్యతాయుతంగా వ్యవహరించారని బీజేపీ నేత ప్రతాప్ రామకృష్ణ అన్నారు. సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిగా మసలుకోవాల్సిన వ్యక్తులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఒక రకంగా హిందూ ధర్మాన్ని హిందూ దేవతలను ఏ రకంగా కించపరిచిండో మీరు అందరూ చూసిన అనుకుంటామని ఆయన మరి నిన్నటి రోజు ఏం మాట్లాడంటే ఒక్కసారి మీరు కూడా ఏంటంటే ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేవానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనేటోళ్ళకు పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? హిందువులలో ఎన్ని దేవతలు ఉండు? ఎంతమంది? ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా హిందూ సమాజాన్ని. ఒక బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడినట్టయితే అసలు ఈ వ్యవస్థను ఎవరు కాపాడాలి? మరి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్న ఆయుధాల్లో కూడా బీజేపీ ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇలా గ్రామ దేవతలు గ్రామాలలో ఎల్లమ్మ గురించి మైసమ్మ గురించి పోచమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రతి సంవత్సరం కోసం సమాజం బాగుండాలి, వ్యవసాయ పంటలు బాగుండాలి, కుటుంబాలన్నీ బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, సేవలు పూజలు చేసుకునే ఒక సామాన్యులు గిరిజనులు హరిజనులు బలహీన వర్గాల వారు కూడా ఎల్లమ్మను మల్లమ్మను దేవతను పూజించి వ్యవసాయం స్టార్ట్ చేస్తాం. మరి ఆ రకంగా విమర్శ ఏమైతుందంటే హిందువులలో ఉన్న ఐక్యత చెరగొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కేవలం జూబ్లీ హిల్స్ లో 500 కోట్లు పెట్టి గెలిచినంత మాత్రాన లేకుండా హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గత ఎన్నికలలో కూడా గతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాం. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటేనే కేసీఆర్ గతమైందో అంతకనే హీనమైన గతిని హిందువులు పట్టిస్తారు ఇక్కడ.